Hi students, welcome to our channel. Today we will discuss రేఖా గణితం జామెట్రీ గురించి అందులో ఉండేటటువంటి కొన్ని డెఫినిషన్స్ గురించి ఈ రోజు మనం నేర్చుకుందామా. ఇంట్రడక్షన్. సో చూద్దాం. రేఖా గణితం జామెట్రీ అంటే ఏంటమ్మా? జియో అంటే ఏంటి అర్థం? ఎర్త్ అని. జియో అంటే ఎర్త్. మెట్రాన్ అంటే మెజర్మెంట్స్ అని. మెజర్మెంట్స్ అంటే కొలతలు. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ మా? యూక్లిడ్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఓకే, ఇవి చెప్పుకునే ముందు కొన్ని పదాల గురించి మనం తెలుసుకోవాలమ్మా. ఈ రేఖాగణితం గురించి తెలుసుకునే ముందు మనం అసలు బిందువు ఏవేంటి ఆ పదాలంటే బిందువు మనం ఈరోజు రేఖ అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి నేర్చుకుందాం. అన్నీ వద్దు, మనం కొంచెంగా నేర్చుకుందాం. వి విల్ లర్న్ లిటిల్ బై లిటిల్. వాట్ ఈస్ ద పాయింట్ determines a location. It has no length, no breadth and no thickness. అంటే ఈ బిందువు అనేది ఒక స్థానాన్ని సూచిస్తుంది అనమాట. అంటే పెన్సిల్తో మనం ఎంత సన్నగా చెక్కితే అంత సన్నని చుక్కనే మనం బిందువు అంటాం. ఏమంటామా? బిందువు అంటే ఏంటి? పెన్సిల్ని ఎంత సన్నగా చెక్కుతామో అలా వచ్చేటటువంటి ఆ పాయింట్ని దాన్నే మనము బిందువు అంటాం. ఇట్ డిటర్మైన్స్ ఏ లొకేషన్. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ తో మనం దీన్ని సూచిస్తాం. ఇలా క్యూ అని, ఆర్ అని పాయింట్ పెట్టి. ఇప్పుడు ఏమన్నా మనం డెలివరీ ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ పెట్టామనుకోండి, వాళ్ళు ఫోన్లో మ్యాప్ చూసి మన ఇంటి యొక్క అడ్రస్ని కనుక్కొని దాంట్లో చూసుకునే కదా మనకి రీచ్ అవుతారు. అందులో చూపించేది కూడా పాయింటే, మ్యాప్లో చూపించేది పాయింటే. సో దట్ ఈస్ ద బిందువు. ఓకేమా? నెక్స్ట్ రేఖ అంటే ఏంటంటే ఈ విధంగా అనంతంగా ఇలా పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటుందమ్మా. టూ సైడ్స్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ విధంగా రెండు వైపులా పొడిగించబడుతున్నటువంటి రేఖను ఈ అనంతమైనటువంటి బిందువుల సమితిని ఏమంటామంటే మనం రేఖ అంటాం. దీన్ని ఏబి రేఖ. ఈ విధంగా మనం ఒక లైన్ వేసి రెండు బాణ గుర్తులతో సూచిస్తాం. దీన్నే బిఏ రేఖ అని కూడా రాస్తాం. సో ఇట్ హ్యాస్ నో ఎండింగ్ పాయింట్స్. దీనికి ఏమన్నా ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయా అంటే లైన్కి సో 0. లైన్ యొక్క ఎండింగ్ పాయింట్స్ ఏంటమ్మా? లైన్కి ఎండింగ్ పాయింట్స్ అనేవి 0. ఒకవేళ అడిగితే చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? రేఖాఖండం అంటే ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ కరెస్పాండింగ్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇట్ ఈస్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పెట్టాం మనం. రెండు బిందువుల మధ్య గల కనిష్ట దూరాన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఇది కూడా అనంత బిందువుల సమితే. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇట్ హ్యాస్ ఏ 2 ఎండింగ్ పాయింట్స్. రెండు అంత్య బిందువులను కలిగి ఉంటుంది. ఈ రెండు అంత్య బిందువులను ఈ అనంతంగా ఈ విధంగా పొడిగించబడినదే లైన్ అన్నమాట. ఓకేనా? ఈ లైన్ లో భాగమే మనకు దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ ని ఏ విధంగా మనం డిటర్మైన్ చేస్తామంటే ఏబి లైన్ సెగ్మెంట్ ఏబి అని. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏబి లైన్ సెగ్మెంట్ ఏబి ఆర్ లైన్ సెగ్మెంట్ బిఏ అని మనం సూచిస్తాం. ఇంకా ఈ రేఖాఖండాలను ఒక 3 బిందువులు ఇచ్చానమ్మా. 3 బిందువులు గుండా నువ్వు ఎన్ని రేఖాఖండాలను గీయగలవు అని అడిగాను. ఒకవేళ ఒక 4 బిందువులు ఇచ్చాను,
ఈ విధంగా ఇప్పుడు ఇలా ఇచ్చానమ్మా. ఎన్ని రేఖాఖండాలను గీయగలం మనం? ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, అవునా? 3 లైన్ సెగ్మెంట్స్ గీయగలం. అదే నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి, ఇలా 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 సమ్ ఎన్నో ఇచ్చాను, ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయగలవు అని అడిగాను. సో ఏం చేయగలరు మీరు? దీనికి ఒక ఫార్ములా ఉంది, తెలుసా మీకు? సో రేఖాఖండం n బిందువుల్లో వచ్చేటటువంటి రేఖాఖండాల సంఖ్య n బిందువులలో ఏర్పడే రేఖాఖండాల సంఖ్య. ఫార్ములా ఏంటి? రేఖాఖండాల సంఖ్యకు ఫార్ములా n ఇంటూ n-1/2. దిస్ ఈస్ ద ఫార్ములా. సో నేను n అనేది ఒక 5 ఇచ్చానని చెప్పాను కదా ఇందాక. సో 5 దీన్ని మెన్షన్ చేయండి. 5 ఇంటూ 5-1/2. సో 5 ఇంటూ 5-1 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 4 కదా. సో 2/2. 2 1s are 2, 2 2s are 4. సో 5 2s are how much? సో 10 లైన్ సెగ్మెంట్స్ ని గీయగలం మనం. సో ఈ విధంగా ఎన్ని బిందువులు ఇస్తే మనకు ఎన్ని రేఖాఖండాలు వస్తాయి అని చెప్పడానికి దిస్ ఇస్ ద ఫార్ములా, n ఇంటూ n-1/2. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.